అతను రాజుగా ఉన్నాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమంది చంపేశాడు. కానీ అలాంటి నీ అస్సలు దొరకదు. నీ కుమారుని ద్వారా ఈ మందిరము నేను కట్టిస్తాను అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ చక్కని కృపను దేవుడు ఇక్కడ ధరించాడు. అందుకే అంటాడు, దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం, దేవుని సన్నిధిని మనం గమనిస్తున్నాం. దేవుని ఎంతటి కృపామయుడు అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఆ చక్కని కృపను దేవుడు దయచేసి ఆ విషయాలన్నీ కూడా ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టిరి అంటాడు అక్కడ. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే, దేవుని సన్నిధానంలో మనం గమనించినట్టయితే ఆ కృప దేవుడు అక్కడ ఇచ్చాడు. దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించినట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ చక్కని ఆధిక్యతను అక్కడ కలిగజేసి ఆయన ఆనందించినట్టుగా మనము గమనిస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో దేవుని మందిరము పరిశుద్ధమైన మందిరము, దేవుని మందిరంలో దేవుడు నివాసం చేసే ఒక మందిరంగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ మందిరంలో దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుని సన్నిధి మనకు అనుగ్రహింపబడింది. దేవుని సన్నిధానంలో మనం గమనిస్తున్నాం, దేవుడు నిజంగా చక్కని కృపకు పాత్రుడు అయిన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సన్నిధిని దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తాం. చూడండి, మనం ఇక్కడ గమనిస్తున్నాం కదా, మరి ఇక్కడ దేవుని 8వ అధ్యాయము 27వ వచనము. చాలమ్మా అక్కడ అంటాడు దేవుని సన్నిధిలో, నేను చేయి మొరను నువ్వు ఆలకించమని చెప్పి సమూయేలు ప్రార్థన ఇక్కడ దేవుని సన్నిధిలో మనం చూసినట్టే అతను ప్రార్థిస్తున్నాడు. ఎందుకు దేవుని సన్నిధి అంటే, దేవుని సన్నిధిలో అనేక ఆత్మల చేత ఆ మందిరం నింపబడాలి. ఆ మందిరము దేవుని మహిమార్థమై వాడబడాలి. ఆ మందిరంలో అనేకులు చేరి ఆశింపబడాలి. అనేకులు దేవుని మహిమకు పాత్రలుగా జీవించాలి అని చెప్పేసి మరి దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆధిక్యతను కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు తన సన్నిధిని కలిగజేసి ఆయన సన్నిధానంలో మరి ఆ కృపను దేవుడు కలిగజేసినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధి అతి పరిశుద్ధమైనట్టుగా మనం గమనిస్తున్నాం. మరి దేవుని సన్నిధానంలో ఆ కృపను దేవుడు కలిగజేశాడు. మరి దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని సన్నిధి మరి ఇక్కడ గమనించినట్టయితే, మరి అక్కడ భక్తుడు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. ఎన్నో ప్రయాసాలు పడ్డారు, ఎంతగానో కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో మరి ఆశ కలిగి తను ఉంటున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఆశ కలిగి దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి ప్రతిఫలాన్ని దయచేసి ఆ భక్తుడు విశ్వాసం కలిగి నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. లోకంలో దేవుడు నివాసం చేయడు. మహాకాశంలో సైతము నిన్ను పట్టజాలు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. ప్రార్థిస్తున్నాయ్యా, మరి దేవుని సన్నిధిలో చూసినట్టయితే ఈ లోకంలో నీవు నివాసం చేయవడవు కాదు ప్రభువా. నీవు సొలొమోను మహారాజు ప్రార్థిస్తున్నాడు, మరి ఈ లోకంలో నీవు నివాసం చేయవు అని అంటున్నాడు. మహాకాశం సైతం కూడా నిన్ను పట్టజాలవయ్యా. ఆకాశము నీది, ఆకాశం నీవైనావు, సృష్టి సృష్టికర్త నీవైనావు. కాబట్టి మహాకాశం కూడా సైతం నిన్ను పట్టజలు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. అక్కడ ఒక ప్రశ్న గుర్తు మనకు కనపడుతుంది. అంటాడు, ఈ మందిరము నేను ఎలాగ పట్టగలుగుతుంది అయ్యా అని చెప్పి ఎంత భక్తి శ్రద్ధలు కలిగి దేవుని యందు విధేయతలు కలిగి ప్రభు వైపు చూసి ఆయన హెచ్చింపజేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరము దేవుని మందిరము జ్ఞాపకం చేసుకోవాలి. మందిరం అనగానే మనం చూస్తాం, అయ్యా క్రైస్తవం కాబట్టి ఏమనుకుంటాం, ఈరోజు సండే నేను క్రిస్టియన్ని, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి ఆ రకంగా వెళ్తున్నాం. కానీ ఎంతవరకు నేను ఆరాధనకు పాల్గొంటున్నాను,
ఎంతవరకు దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను, సమయాన్ని నేను పాటించగలుగుతున్నానా, దేవుని ఆదరించగలుగుతున్నానా అనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి మన జీవితాలు ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఈరోజు భారతదేశంలో మనం ఉన్నాం, ప్రతి మతం కూడా ఒక ఆచరణ కలిగింది, ఒక్కొక్కరు ఒక్కో రోజు కలిగిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా దేవుని ఆరాధించే సమయాన్ని చూస్తారు. ప్రతి శుక్రవారం చూస్తే ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కడున్నా ఏ పనున్నా వదిలేసి మనకి వెళ్తారు. వాడు ఏ వ్యాపారం ఉన్నా వదులుకొని వాడు మస్జిద్కి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఈరోజు క్రైస్తవులో మనం ఎందుకు ఈరోజు నేను డ్యూటీ చేస్తే నాకు 400 వస్తాయి, నేను ఒక 500 సంపాదిస్తాను, ఈ మంది నాకు ఎందుకు, లేకుంటే దేవునికి వదిలితే నాకు ఏమొస్తుంది ఆలోచన. ఈరోజు మన భేదాభిప్రాయాలు కలిగిన మనస్సు మనలో ఉంటుంది. ఆశ్రయింపబడలేని జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నాం. ఎప్పుడు నేను ఆశ్రయింపబడాలి, నేను అభివృద్ధి పొందాలి అనుకున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో లోబడి జీవించాలి. ఆయన మందిరములో శుద్ధ హృదయం కలిగి అనే సన్నిధికి వచ్చినప్పుడు మన మనవి దేవుడు ఆలకిస్తాడు. 2 మనసులు కలిగి దేవుని మందిరానికి రావడం కాదు, దేవుని సమయాన్ని మనము మన ఇష్టానుసారంగా వాడుకోవడం గురించి కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిజంగా నా సమయాన్ని దేవునికి ఇస్తున్నానా, నేను దేవుని సన్నిధిలో సజీవంగా జీవిస్తున్నానా, దేవుని మహిమపరిచేవాడిగా ఉండగలుగుతున్నాను అనేది ప్రాముఖ్యమని ఆలోచించాలి. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో, మరి ఇక్కడ అంటాడు 28వ వచనంలో సొలొమోను అంటాడు, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము, నా మొరను ఆలకించమని చెప్పేసి తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నాడు. దేవుడు వారి జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, తన తండ్రి జీవితంలో తన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, మరి ఇక్కడ సొలొమోను మహారాజు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం సంఘం కొరకు ప్రార్థిస్తున్నామా, మనుషులందరి కొరకు మనం ప్రార్థిస్తున్నామా, మనుషులందరి రక్షణార్థమైన జీవితం కొరకు మనం ప్రార్థిస్తున్నామా? అనేకులు కూడా ఈరోజు మహిమ కలిగి జీవించడానికి, ప్రతి ఒక్కరూ ఆత్మశుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ఎదగడానికి నా వంతు ప్రార్థన నేను చేయగలుగుతున్నానా? మన ప్రార్థనే మనను నీతి మార్గం నడిపిస్తుంది. ఈరోజు పరిపరి విధాలైన ఆలోచనతో మనుషులు ఉంటున్నారు. మరి అలాంటి మనుషుల యొక్క విన్నపాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ మనుషులు ఏ విధంగా ఉండగలుగుతున్నారు? ఆ మనుషుల జీవితాలు ఏంటి? వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారా? క్రీస్తు యేసుని కలిగిన ఆనందంతో వాళ్ళు కొనసాగుతున్నారా? ఇది చాలా జాగ్రత్తగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో తను అంటాడు, ఈ దినంలో నీ దాసుని నేను చేయు ప్రార్థనను నేను పెట్టు మొరను ఆలకించము అంటాడు. మరి ఈరోజు మనం మొర పెట్టుకుంటున్నామా, మనం ఆశిస్తున్నామా? ఆ మొర దేవుడు వినాలి, మన మొరకు ఆయన ప్రతిఫలం ఇవ్వాలి. ఎక్కడో మనము పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఉంటున్నాం, దేవుడు ఏర్పాటు చేసిన మందిరంలో ఉంటున్నాం. ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన మందిరంగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆత్మ విమర్శన కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించినప్పుడు ప్రార్థించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన అనే అనుభవంతో మనం ముందు కొనసాగినప్పుడే దేవుడు మన జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఎందుకయ్యా నా జీవితంలో ఈరోజు చీకటి కలిగిందంటే మనం దేవుని సన్నిధిలో సరైన జీవితం జీవించట్లేదు, లోబడి జీవించట్లేదు, సమర్పణ కలిగిన జీవితం లేదు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా జయం పొందట్లేదు అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనల్ని మనము జాగ్రత్తగా పరిశోధించుకొని సిద్ధపాటు కలిగి తన మందిరానికి రావాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. అందుకంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుడు నిజంగా ఆనాడు దేవుడు మందిరాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజు ఆ మందిరాన్ని తను దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకంటాడు దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే, దేవుని సన్నిధానంలో మనం గమనించినట్టయితే దేవుడు నిజంగా చక్కని కృపను అక్కడ కలిగజేశాడు. మరి చూద్దాం ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం అంటాడు, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చివారి బల్లను గువ్వలను అమ్మువారి పీఠములను
పరదోశాడు. ఏం చేశాడు? యేసు ప్రభుల వారు ఆ మందిరంలో ప్రవేశించాడట. యెరూషలేములో ఉన్న మందిరంలో దేవుడు ప్రవేశించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు ఈ మందిరంలో ప్రవేశించినట్టే నా హృదయం ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ తలంపులు కలిగి ఈరోజు నేను జీవిస్తున్నాను, ఇలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఈరోజు నేను ఉంటున్నాను. ఆ రోజు మందిరంలో ప్రవేశించాడు. ఆ పరిశుద్ధమైన మందిరము దేవుని చేత ఏర్పాటు చేసిన మందిరంలో ఆయన ప్రవేశించి అక్కడ అంటాడు, ఆ దేవుని క్రయ విక్రయములు అక్కడ అమ్ముడు కొనడము అన్నీ కూడా చేస్తారు, బిజినెస్ చేస్తున్నారు. మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వ్యాపార మనస్తత్వం కలిగి ఉన్నారు చాలామంది కూడా. ఈరోజు మన మనస్తత్వాలు వేరు వేరు రకాలుగా మనకు ఉంటాయి. వేరే వేరే ఆలోచన విధానాన్ని కలిగి దేవుని మందిరంలో మనుషులు ప్రవేశిస్తూ ఉంటారు, ఆయన సన్నిధికి వస్తుంటారు. కానీ అందుకే ఒక భక్తుడు అంటారు, మనుషులు ఇక్కడ ఉన్నారంటే చాలామంది ఉన్నారు, బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్. ఎక్కడో ఆలోచన కలిగి ఉంటాం, మన మనసు అంతా ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఉన్న వాటి గురించి ఆలోచిస్తున్నాం, ఏదో చేయాలని ఆలోచన. కానీ దేవుని వాక్యం మీద ధ్యాస ఉండదు, దాన్ని వినము, దాన్ని గ్రహింపలేము. ఆ వాక్యానికి లోబడి జీవించే మనస్తత్వం లేని జీవితంలో మనుషులు జీవిస్తుంటారు. చెప్పడం వేరు, చేసేటి వేరుగా ఉంటాయి. అంటే మనసులుగా మనం జీవిస్తున్నాం, మనసులుగా మనము జీవిస్తున్నాం. రెండు మనసులైన భావం కలిగి మనుషులు ప్రవేశిస్తుంటారు. దేవుని మందిరము పరిశుద్ధమైంది. ఆ మందిరంలో నేను ప్రవేశించినట్లయితే, ఆ మందిరంలో వెళ్ళినట్టయితే నిజంగా నా జీవితము బాగుపడుతున్న ఆలోచన కలిగిన వారు ఉంటారు. లేక ఏంటంటే అలవాటు రీతిగా వెళ్ళేవారు మనకు కనపడుతుంటారు. అందుకని దేవుని సన్నిధిలో చూస్తే ఇద్దరు భక్తులను చూస్తాం, ఇద్దరు రక్షింపబడ్డవారు, ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో నమ్మకమైన వారుగా ఉంటారు. ఒక వ్యక్తి వస్తాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు, మందిరంలో చేరి, అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదన అంతటా కూడా నేను దశమ చెల్లిస్తాను, అన్యాయస్తుని కాదు, దొంగని కాదు, లోబిని కాదయ్యా, ఇట్లా సుంకరి లాంటి వాడిని కూడా కాదు, నన్ను ఇట్లా ఉంచినందుకు నీకు వందనాలయ్యా అని ప్రార్థిస్తాడు. నిజంగా అతను రక్షింపబడ్డాడు. తను ఏం చేస్తున్నాడు? ఎదుటివారిని పోల్చుకొని తన జీవితాన్ని ఇక్కడ హెచ్చింపు చేసుకున్న ప్రార్థన కలిగి ఉంది. రెండో వ్యక్తి వస్తాడు, ఆలయానికి దూరంగా ఉంటాడు, అక్కడ పనిచేస్తాడు. సుంకరి అంటాడు, ఆకాశం వైపు కన్నుదిట్ట కూడా నేను యోగ్యుడిని కాదు. ఎందుకయ్యా? ఆకాశం వైపు కన్నుదిట్ట కూడా యోగ్యుని కాదు. ఎందుకంటే ఆకాశము నీ సింహాసనము, అతి పరిశుద్ధమైన స్థలం కాబట్టి యోగ్యుని కాదు. అయ్యా పాపినైనా నన్ను రక్షించని ప్రార్థిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చూస్తే మనల్ని మనం హెచ్చింపు చేసుకొని ప్రార్థించేవారు కనపడతారు, రకాల అనుభవాలు కలిగి ప్రార్థించేవారు ఉంటారు. ఇక్కడ మనుషులు ఇద్దరిని చూస్తున్నాం. కానీ ఆ వ్యక్తి అంటాడు, నీ మందిరంలో ప్రవేశించిన కూడా నేను యోగ్యుని కాదా, అతి పరిశుద్ధమైన మందిరము అని చెప్పేసి దాన్ని ప్రభు అంటాడు, వీరి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది అంటాడు. అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు కలిగి మనం జీవించినప్పుడు, తగ్గింపుతో మనం ముందు కొనసాగినప్పుడు మన ప్రార్థనలకైనా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో, నా మందిరము ప్రార్థనా మందిరము. ఇక్కడ అంటాడు దేవుడు అంటాడు కదా, దేవుని సన్నిధిలో మనం చూస్తున్నట్టయితే నా మందిరము, మరి ఇక్కడ చూస్తున్నాం, మరి దేవుని సన్నిధిలో అని చాలా చక్కగా అన్నాడు. మరి ఇక్కడ దేవుని సన్నిధానంలో మనం గమనించాం. అప్పుడు దేవుని సన్నిధానంలో అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరము. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చూడాల్సిందంటే, దేవుని సన్నిధిలో ఆ మందిరము ప్రార్థనా మందిరం, ఆ ప్రార్థనా మందిరము అని గమనించి ఆయన సన్నిధికి ఈరోజు మనం రాగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో మనము నిజంగా ప్రార్థిస్తున్నామా? ఇది దేవుని సన్నిధిలో ఉన్న ఈ మందిరము. కాబట్టి దేవుని సన్నిధిలో నేను ఉన్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే ఆలోచన విధానం కలిగి మనం ఉన్నామా? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నిజంగా దేవుని సన్నిధిలో మనం ఇక్కడ అన్వేషిస్తున్నాం. ఏంటి అంటే దేవుని సన్నిధి కొరకు, దేవుని సహాయం కొరకు. అవసరాన్ని బట్టి ప్రార్థించేవారు ఉన్నారు, అవసరం బట్టి దేవుని మందిరానికి వచ్చేవారు ఉంటారు. కాబట్టి ఇక్కడ కాదు, కానీ నేను దేవుని మందిరం ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు. ఈరోజు ప్రభా నాతో మాట్లాడమని, ఈరోజు నన్ను ప్రభా నీ స్వరం వినే కృపను దయచేయమని సిద్ధపాటు కలిగి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన హృదయం అనే తలుపును దేవుడు తెరుస్తాడు. మన హృదయ అంతరంగంలో దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తాడు అన్న సత్యాన్ని నా ప్రియమైన సంగమా ఈరోజు గమనించాలి. కాబట్టి దేవుని మందిరంలో అత్యధికమైన కృప మనకు అనుగ్రహింపబడుతుంది. అత్యధికమైన సన్ని మనకి ఆశ కలిగి ఆయన సన్నిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన సమృద్ధి గల కృపను మనకు కలిగజేస్తాడు.
ఆశ అంటూ మనలో ఉంటే దేవుడు తప్పకుండా అది నెరవేరుస్తాడు. ఆ ఆశకు తగిన ప్రతిఫలాన్ని దావీదు పొందుకున్నాడు. ఏ విధంగా ఒకసారి చూడమ్మా, 63వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకో. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీరు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తేలివచ్చున్నది. నీ నీతి ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము చించుచున్నది. చాలమ్మా, ఇక్కడ అంటాడు దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు మహారాజు. మరి నిజంగా మనం గమనిస్తాం, దావీదు జీవితము ఒక విచిత్రమైన జీవితం. ఒక గొర్రెల కాపరి, అడవుల్లో ఉన్నాడు, అడవి మృగాలతో సంచారం చేస్తున్నాడు, తన తండ్రికి ఉన్న మందను కాస్తున్నాడు, గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి గొప్ప శక్తిమంతుడిగా ఉన్నాడు. అతని ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. అలాంటి దావీదు అంటాడు, ఆశ తీరలేదు, దానికి తృప్తి పొందలేదు, ఇంకా నేను దేవునితో కలిసి ఉండాలి, దేవుని సన్నిధిలో జీవించాలి అని చెప్పేసి అంటాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతున్నాడంట? వేకువజామునే దేవుని వెతుకుతున్నాడంట. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. మళ్ళీ అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. నీ బలమును నీ ప్రభావము నేను చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. పరిశుద్ధమైన ఆలయం ఎక్కడున్నాడు? మరి ఇక్కడ దేవుని సన్నిధిలో మనం చూసినట్టే మరి ఎంతో ఆశతో అంతట్టు కనిపెట్టుకున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఆయన కలిగి జీవిస్తున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానం, మరి దేవుని మందిరంలో ఉన్నాను కదా, ఆ పరిశుద్ధమైన మందిరంలో దేవుడు ఉన్నాడు. నిజంగా పరిశుద్ధమైన సన్నిధిని కలిగి నేను జీవించగలుగుతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు లోకంలో ఎన్నో ఆశిస్తాం, ఎంతో కావాలనుకున్నాం, ఎన్నో ఆశలతో మనం జీవిస్తాం. కాబట్టి అవన్నీ కూడా ఒకరోజు వ్యర్థములు అని చెప్పి మనం చూస్తాం. కానీ దేవుని సన్నిధి అది శాశ్వత కాలం మనల్ని అనుగ్రహింపబడుతుంది. అది శాశ్వత కాలం మనతో ఉంటుంది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానము దేవుడు మనకు కలిగజేస్తుండగా మనం చూస్తాం. నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీది ఆశత నేను చూడవలని నా శరీరము కృషించిపోతున్నదంట. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు ఆయన ప్రాణము ఆయన కొరకు తృష్ణకొని ఉన్నది, ఆశ కలిగి ఉన్నది. ఎండిపోయిన తన జీవితంలో ఇంకా దేవుని సన్నిధి కూడా ఆ తృష్ణ నాకు కావాలి, ఆయన కలిగి నేను జీవించాలి, ఆయన వెంబడించాలి. ఇంకా నా దేవునితో నేను ఉండాలి, నాలో దేవుడు ఉండాలి, దేవుని సన్నిధిలో నేను జీవించని ఆశలు. అందుకే అతని అంత ఉన్నతమైన స్థితిని దేవుడు అతన్ని కలిగజేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. వాటిని పొందే కృపను కూడా దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. అందుని బట్టి దేవుని సన్నిధిలో ఆ చక్కని ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకని ప్రతి విషయంలోనూ కూడా మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో జీవించి అనుసరిస్తూ మనం జీవించినప్పుడు గొప్ప కృపలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితాలను మెరుగుపరుస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అదే ప్రార్థన తండ్రి అయిన దావీదు చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన తన కుమారుడైన సొలొమోను చేస్తున్నాడు. అదేవిధంగా దేవుని, ఎందుకంటే వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు, తృష్ణగా ఉన్నారు. యెహోవా నిజమైన దేవుడని, నిజ దేవుని కలిగి జీవించడము మా జీవితంలో ధన్యమని మరి అక్కడి నుంచి దేవుని సన్నిధిలో వాళ్ళు కొనసాగుతున్నట్టు చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముందయ్యా, దేవుని సన్నిధికి వస్తే చాలాసార్లు అనుకుంటారు, వెళ్ళాం వచ్చాం అంతే, ఎందుకులే. ఎందుకనంటే ఇక్కడ దేవుని సన్నిధిలో సమర్పణ లేని జీవితం, తగ్గింపు లేని జీవితం, మనుషులు హెచ్చించుకునే జీవితం. కానీ ఇక్కడ దేవుని హెచ్చింపజేయట్లేదు, దేవుని ఎందుకు గర్వపడట్లేదు, కానీ మనుషులు గర్వపడుతూ జీవించే లోకంలో మనం ఉంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఆనంద సంతోషాలను దేవుడు మనకిచ్చాడు. అందుకని కీర్తనాకారుడైన దావీదు మహారాజు 23 కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దావీదు ప్రార్థిస్తున్నాడయ్యా, దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా, అయ్యా నేను బ్రతుకాలమంతా కూడా కృపాక్షేములు నా వెంట వస్తాయ్యా. గంట పదంగా చెప్తాను, 100% మరి దేవుని స్థలంలో అయితే కృపాక్షేములు నా వెంట వచ్చని
చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తానని ఇక్కడ దావీదు మహారాజు గారు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఎంత లోతైన ప్రార్థన, ఎంత మర్మాన్ని తెలియజేసే ప్రార్థనగా ఉంటుందో ప్రియ దేవుని వల్ల చూడండి. ఎంత ఆశ కలిగినాడు బాబు, ఈరోజు ప్రార్థన ఉంది, అమ్మ ఈరోజు ప్రార్థన ఉంది మనకు అంటే 5% కూడా రారు. ఆదివారం కూడా మన ఇష్టానుసారంగా సంపాదన కొరకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో నమ్మకం లేని జీవితాన్ని జీవిస్తాం. దేవుని సన్నిధిలో కూడా మనకి ఇక్కడ నమ్మకం లేదు, ఆయన ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలు మనకు రావట్లేదు. కారణం ఏంటంటే మన హృదయము చంచలమైన అయి ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలో. కానీ దావీదు మహారాజు అంటాడు, ఒక మహారాజుగా ఉంటూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంతో అధికారం కలిగి జీవించిన జీవితంలో తను జీవిస్తున్న నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయంటాడు. కృపాక్షేమము, దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుడు తన క్షేమాన్ని కలిగజేస్తాడు కాబట్టి నా వెంట వస్తాయి. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. చూస్తుంటాం దేవుని సన్నిధిలో. ఏంటయ్యా ప్రార్థన అంటే, క్రైస్తవులమే, నేను క్రిస్టియన్ని, 4 మాసాలకు ఒకసారి కూడా దేవుని మందిరంలో వాళ్ళ ముఖాలు కనపడి. కారణం మరి ఆశీర్వాదం లేని జీవితం, అనువలేని జీవితం, లోకంలో ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రభుని కలిగి జీవిస్తూ అనుసరిస్తూ కొనసాగుతుంటారో ప్రియ దేవునిరా, వారి వెంట నిజంగా దేవుని ఆశీర్వాదాలు వరకు ఉంటాయి. దేవుని సన్నిధి వారికి అనుగ్రహింపబడి ఉన్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తాం. వారు ఆశపడతారు, అభివృద్ధి పొందుతారు. దేవునికి మహిమకరంగా ఉండే కృపలన్నీ కూడా దేవుడి వారికి కలిగజేస్తున్నట్టుగా చూస్తాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే ఆ మాటను దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య శాంతి, సమాధానము, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. అలాంటి కృప కొరకు మనము ఆయన సన్నిధిలో చక్కని ఆధిక్యత కలిగి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే దేవుని సన్నిధిలో ఆ కృప దేవుడు మనకు దయచేశాడు. ఆయన సన్నిధిలో సంతోషించే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా పిల్లలు చూస్తాం. నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం. ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు కలిగజేశాడు. ఆయన మందిర ఆవరణలో నివసించే ఆ కృప దేవుడు మనకు కలిగజేశాడు. మరో మాట చూస్తాం దేవుని సన్నిధిలో. ఏషియా గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఏషియా గ్రంథంలో 56వ కీర్తన, ఏషియా గ్రంథము ఏషియా 56 7వ వచనం చూస్తాం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవునికి స్తోత్రం. నా మందిరంలో, నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మనల్ని ఆనందింపజేస్తాడట, సంతోషపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎక్కడుంది సంతోషము? దేవుని సన్నిధిలోనే మనకు సంతోషము సమాధానించండి. నిజంగా ఈరోజు నా ప్రియ సహోదరి సోదరా, ఈరోజు నా కుటుంబంలో నాకు సంతోషం ఉందా? నా ఉద్యోగంలో నాకు సంతోషం ఉందా? నా స్నేహితుల మధ్య నేను సంతోషం కలిగి ఉంటున్నానా? ఎక్కడ లేని సంతోషాన్ని దేవుడు తన మందిరంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ సంతోషాన్ని పోగొట్టుకున్న నీవు, ఈ సంతోషాన్ని పోగొట్టుకున్న మనము నిజంగా దేవుని సన్నిధిలో ధన్యులమా? ఇంత మాత్రము కూడా కాదు. ఆ సంతోషము, సమాధానాలు దేవుడు తన మందిరంలో మనపై విస్తారంగా కుమ్మరిస్తాడట. విస్తారమైన దీవెన తెచ్చాడు. కాబట్టి నా మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బోళ్ళను నాకు అంగీకారములగును. బలిపీఠం మీద ఏదైతే మనం అర్పిస్తున్నామో, ఏ హృదయం కలిగి తనకు సమర్పిస్తున్నామో, ఎలాంటి హృదయ భావం కలిగి దేవునికి ఇస్తున్నామో అనేది దాన్ని నేను అంగీకరిస్తానంటాడు. ఈరోజు ఏ హృదయంతో మనం ఇస్తున్నాం, ఏ భావం కలిగి మనం సమర్పిస్తున్నాం, ఎలాంటి భావంతో మనం వస్తున్నాం. ఈరోజు ఇది దాచుకుంటే నా కుటుంబానికి పనిస్తుంది, ఇది నా కుటుంబానికి మేలవుతుంది. ఎంతగానో సంపాదిస్తున్నాం, ఆ సంపాదనతో వ్యర్థమంటాడు. అందుకే దేవుని సన్నిధిలో హగ్గై గ్రంథం చాలా క్లుప్తంగా అంటాడు, యెహోవా ఆశీర్వాదం లేని సంపాదన అంతా కూడా వ్యర్థమైంది అనేసి చూస్తాం. అక్కడ ఎందుకు వ్యర్థమైంది? నీవు దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవించినప్పుడు, దేవుని అనుసరించి మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయనకు పరిపూర్ణంగా మనం జీవించినప్పుడు, మన మాటల ద్వారా కాదు, మన నోటి పెదవుల ద్వారా చేసే ప్రార్థన ద్వారా కాదు, కానీ హృదయ అర్పణ కలిగి మనం జీవించినప్పుడు, హృదయ భావము కలిగి మనం జీవించినప్పుడు దానికి ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాని యొక్క దేవుని సన్నిధిలో ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దానికి రావాల్సిన రిజల్ట్స్ దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు కాదు,
మరి ఎంతో దూరంగా ఉన్న మనుషులు మనకు కనపడతారు, దేవుని సన్నిధి రాలేని వారుగా కనపడతారు. అయితే కంటే బలిపీఠం మీద అర్పించే వారు దహోబలును బలు నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అంటాడు. ఈ మందిరం ఏంది? ప్రార్థన. కాబట్టి ఇక్కడ సమర్పిస్తున్న ప్రతి బలులను కూడా, ప్రతి సమర్పణ కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. కాబట్టి అంగీకారాన్ని బట్టి ఆయన ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు, రావాల్సిన దాన్ని కూడా దేవుడు కలుగజేస్తాడు. అందుకే ఒక మాట అంటాడు దేవుని సన్నిధిలో చూస్తే, నువ్వు ఏ కొలతలో కొలుస్తున్నావో మనల్ని కూడా దేవుడు అదే కొలతల్లో కొలుస్తాడట. కాబట్టి ఎలాంటి భావం కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనిస్తాం. మనము చెదిరిపోయిన వారు కాకుండా ఎదుటివాడిని చెదరగొడుతూ ఉంటాం, ఇలాంటి భావాలు కలిగి. అది దేవుడు చూస్తున్నాడు, మనుషులు వింటున్నారు. కాబట్టి దాని ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అందుకే అంటాడు దేవుని సన్నిధిలో ఆయన సమాధానం కలిగి జీవించాలి. అనుసరిస్తూ మనం జీవించినప్పుడే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంగీతంతోనూ నాట్యంతోనూ తన మందిరానికి మనం రావాలట. ఆనంద సంతోషాలతో ఆయన సన్నిధి గడిపే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి నిత్య సంతోషాన్ని దేవుడు మన జీవితాలకు దేవుడు కలుగజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నానా? ఆ సంతోషం కలిగి నేను జీవించగలుగుతున్నానా? ఆయన సన్నిధిలో నేను నమ్మకంగా ఉండగలుగుతున్నా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు మంచి చేస్తున్నామా, మనం చెడు చేస్తున్నామా? ఇక్కడ అనుకుంటాం మనుషులకు తెలియకపోవచ్చు, మనుషుల మధ్యలో కనపరచుకోకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ కూడా మనల్ని గమనిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే, దేవుని సన్నిధిలో మనం గమనించున్నట్టయితే దేవుడు అంటాడు, మలాకీ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవుని సన్నిధిలో మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మరి ఇక్కడ చూసినట్టయితే 10వ వచనంలో ఒక చక్కని మాటను ప్రభు సెలవిస్తున్నాడు. నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యంలోకి అతిపెద్దకు యెహోవా ఎవరు సెలవిస్తున్నారు? సైన్యులకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఓ నా సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే మనుషుల యొక్క భావాన్ని కలిగినవాడు, మనుషుల హృదయాలను పరిశీలించినవాడు, ఆ మనుషుల యొక్క హృదయాలు ఏ విధంగా ఉంటాయనేది గమనించినవాడు దేవుడు అంటాడు, నీవు నా మందిరానికి వస్తున్నప్పుడు నా మందిరంలో ఆహారం ఉండాలి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిలను విప్పి పట్టనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను. ఎప్పుడైతే ఇచ్చి మనం శోధిస్తామో దేవుడు ఆకాశ వాకిలను విప్పుతాడంట, పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని సైన్యంలోకి అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు ఇచ్చి శోధిస్తున్నామా? ఇవ్వకుండా దేవుని అడుగుతున్నామా? ఎందుకు ఈరోజు నిజంగా మన జీవితాలు చూస్తే చాలా కుటుంబం గమనిస్తుంటాం, అయ్యా మేము ఎంతో శోధనలు ఉన్నాం, ఎంతో పరిస్థితులు మాకు బాగలేవని తెలివిస్తుంటారు. ఎందుకంటే నేను అప్పుల్లో ఉన్నాను. ఎందుకయ్యా? దేవుని ఆశీర్వాదం లేని నీ గృహము, మరి దేవుని యొక్క కృప మనను ఆవరించి ఉండదు. దేవునికి దూరంగా జీవిస్తున్న మన జీవితాలు అయోమైన పరిస్థితిలో ఉంటాయి. ఏది మనం తలపెట్టుకున్నా అది కాదు అని చెప్పేసి చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం జీవించాలి. ప్రతి విషయం కూడా నమ్మకంగా జీవించాలి. అయ్యో నేను ఎంతో ఇచ్చేస్తున్నాను కానీ ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం లేదో నీ జీవితంలో ఫలభరితమైన జీవితం కనపడదు, నీ జీవితము అభివృద్ధిలోకి కనపడదు. నీ జీవితాన్ని దేవుడు నిజంగా అయోమయమైన స్థితిలోనే వస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం లేదు కాబట్టి ఆయన నిన్ను మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. మరి దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? దేవుని సరే నేను ఉన్నానా? మరి దేవునికి నిజంగా ఆయన ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధిస్తున్నానా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యపరిచినప్పుడు, దేవుని సన్నిధిని మనం దొంగలుగా నిలబడ్డప్పుడు, దేవుని సన్నిధిని అనుసరించినట్టుగా మనం జీవించినప్పుడు, ఆయన సమయాన్ని మనము నిజంగా దొంగిలిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు రాదు. కారణం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఈరోజు మనం అనుకుంటాం ఇంతమంది వచ్చాం, ఇంకా సగం మంది మనకు రాలేదు మందిరానికి. ఇంకా వచ్చిన వారికంటే కూడా సగం మంది దేవుని మందిరానికి ఎందుకు రాలేదు అనేది చూస్తే నిర్లక్ష్యం.
ఆశీర్వాదం లేని జీవితం కొరకు ఎదురు చూస్తుంటారు. వాస్తవంగా చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన శోధించమన్నాడు, పట్టజంతా విస్తారమైన దేవుని కుమ్మరించాలంటే ఆయన సన్నిధిలో మనం శోధించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఏంటి ప్రభా నా జీవితము, ఏంటి ప్రభా నేను ఈ విధంగా జీవిస్తాను, నా జీవితంలో వెలుగును కలగజేయవా, నా జీవితంలో ఈ చీకటిని తొలగించు ప్రభా అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఒకరోజు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము సమర్పణ కలిగిన జీవితంలో ఉండాలి. అందుకే అంటాడు నా మందిరము ప్రార్థనా మందిరము అన్నాడు. ఎందుకు వస్తాం ఇక్కడ? ప్రార్థన చేయడానికి. ప్రార్థన ఎవరి కోసం చేస్తాం? మన కొరకు మనం ప్రార్థన చేస్తాం, ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిలో మనం చాలా జాగ్రత్తగా ఆయన సన్నిలో ఆయన కలిగి మనం జీవించినప్పుడు, అనుసరిస్తూ మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కృపనిస్తాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు దేవుడు? ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే 11వ వచనం చదవమ్మా. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూపంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఎన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి నీ ప్రతిదీ, నువ్వు చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నట. ప్రతిదీ కూడా దేవుని సన్నిలో అభివృద్ధిని కలిగజేస్తున్నాడు. అందుకంటాడు దేవుని సన్నిలో, మరి దేవుని సన్నిలో మనం చూస్తాం, కీర్తన గ్రంథం అంటాడు కదా, వాడు కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోయును అంటాడు. పిడికిడి విత్తనాలు చేతబట్టుకొని విస్తారమైన పంటను కోసుకొని పసలు మోసుకొని వస్తాడని చేస్తున్నాడు. పిడికిడి విత్తనాలు చేతబట్టుకొని వాడు పసలు కోస్తూ వస్తాడు. ఎందుకంటే సంతోషము, సమాధానము, చేస్తున్న ప్రతి పనికి ప్రథమ ఫలముగా దేవుని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ కృపనిస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కొంచెం విత్తినా కొంచెమే కాదు, నేను విస్తారంగా విత్తినా దాని ప్రతిఫలము దేవుడు విస్తారంగా నాకు దయచేస్తాడు. నేను విత్తిన దాన్ని బట్టి నేను ప్రార్థించినప్పుడు, నా హృదయ వాంఛనకలు నేను జీవించినప్పుడు దేవుడు దాని ప్రతిఫలాన్ని నాకు అనుగ్రహిస్తాడు. అది మనం నేర్చుకోవాల్సింది, అది మనం నేర్చుకోవాలి. దానికి అనుభవంగా మనం జీవించాలి, అనుసరిస్తూ మనం జీవించాలి, దేవునికి లోబడి మనం జీవించాలి. ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఏదో అన్నట్టుగా కాదు ఉండాలి. మరి కయీను హేబేలు జీవితాలను కూడా చూస్తున్నాం. కయీను హేబేలు కూడా ఆశింపడానికి కారణం ఏంటంటే, అన్న తనకు పంటిన దాంట్లో కొద్దిగా పంటను తీసుకొచ్చేస్తాడు, అది అక్కడ దేవుని సన్నిధిస్తాడు. మరి తమ్ముడు ఏం చేస్తాడు? తన ప్రథమ ఫలం తీసుకొచ్చి దేవునికి అర్పిస్తాడు. తమ్ముని ప్రథమ ఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, తన తమ్మునిపై అన్న పగ పెంచుకుంటాడు. కారణం ఏంటంటే అతని హృదయం చంచలమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ తమ్ముని జీవితం ఉంది, అక్కడ ఏంటంటే సమర్పణకమైన జీవితంలో ఉన్నాడు. కాబట్టి దేశదిమ్మరిగా తిరిగినట్టుగా మనం చూస్తాం. కానీ తను ఏం చేస్తాడు? చివరికి తన తమ్ముని కూడా ఆ ఈర్ష్యత చంపివేస్తాడు. దేవుడితో నీ తమ్ముడు ఎక్కడంటే నీకు నేను పనివాడనా? అహంకారపు యొక్క ఉద్దేశం మనుషులకు ఉంటుంది. అహంతో నిన్న మనసు కలిగి ఉంటారు, సమర్పణ లేని జీవితం కలిగి ఉంటారు, దేవుని యందు భయభక్తులు లేని జీవితం కొనసాగుతారు. దేవుని మందిరాన్ని ఆషామాషిగా వాడుకునే మనుషులు మనకుంటారు. కానీ పరిశుద్ధమైన మందిరంలో నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఈ మందిరం ద్వారా నేను ఆశింపబడ్డాను, నా జీవితం బాగుపడిందనే ఆశతో మనం ఉన్నామా? సాక్ష్యించేవారిగా మనం ఉంటున్నామా? ఎందుకు ఈరోజు మన జీవితంలో నెరవేర్పు కలగట్లేదు, ఎందుకు అలాంటి పరిస్థితి అనుభవించట్లేదు అనేది చూస్తే నిజంగా దేవుని సన్నిధిలో నిజంగా మనము సరైన జీవితాన్ని జీవించాలి. ఆయన తండ్రి ఒక తరాసులో మనం చెప్పుకున్నట్టు ప్రవచనంలో సరైన స్థితిలో ఉన్నంటే ఎంత మాత్రం లేదు. నిజంగా ఈరోజు మా ఆశకున్నాం, అయ్యా నేను పరలోక రాజ్యాలు ఉండాలయ్యా, ఎత్తబడే సంఘంలో నేను ఉండాలయ్యా, నీ రాకడ సమయంలో నేను ఎదుర్కొనే భావన కలిగినట్టే ఆ భావం కలిగి మనం ఉంటున్నామా? ఆ ఉద్దేశంతో మనం జీవిస్తున్నామా? దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధమైన దినాన్ని దొంగిలిస్తున్నాం. దేవుని సన్ని అనుభవించలేని జీవితాన్ని కలిగినాం. ఆయన సన్ని రావాల్సిన ఆశీర్వాదాలను పొందుకునే కృపలేని వారిగా మనం జీవిస్తున్నాం. అందుకే దావీదు ఒక మాట అంటాడు దేవుని సన్నిధిలో, 84వ కీర్తన 10వ వచనంలో అంటాడు చూడండి, నీ మందిర ఆవరణలో ఒక రోజు గడపటము 1000 రోజుల కంటే శ్రేష్టకరమైంది అంటాడు. కాబట్టి దేవుని మందిరంలో ఒక రోజు గడపడము, మరి దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే మరిగా అది ఆసకరంగా చూస్తున్నాం. ఆయన సన్నిధిలో మనం గమనిస్తున్నాము. దేవుని సన్నిధిలో మరి దావీదు ప్రార్థిస్తున్నాడు, నీ మందిరం యొక్క ఆవరణలో ఒకరోజు గడపడము 1000 రోజుల కంటే శ్రేష్టకరమైంది అంటాడు. కాబట్టి భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే, ఎవరు భక్తిహీనులు? దేవుని ఆరాధించలేనివారు, దేవుని నియమాన్ని పాటించలేనివారు, దేవుని ఆజ్ఞకు లోబడినవారు,
ఇష్టానుసరమైన జీవితం లోకంలో జీవిస్తున్న వారు ఈరోజు ఏమంటారంటే ఉన్నదాన్ని బట్టి ఇది చూసి నాకు ఉన్నది అని పొగడ్తలు చెప్పుకునే మనుషులు మనకు కనపడతారు. ఇలాంటి వారంతా కూడా భక్తిహీనులుగా చూస్తాం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఏమన్నాడు? దేవుని మందిరం యొక్క ద్వారం దగ్గర ఉండడమే నాకు ఇష్టము అని చెప్పి దావీదు మహారాజు మరి మాటను సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇది ఎంతవరకు మనం అనుసరించగలుగుతున్నాం? ఎంతవరకు ఆయన సన్నిధిలో మనం కొనసాగుతాం? ఎంతవరకు దేవుని ఆశలు పొందాం? అందుకంటాము, నీవు నిజంగా నువ్వు పరీక్షించుకోవాలన్నప్పుడు నీవు దేవునికి సమర్పణ కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించు. నీ జీవితాన్ని దేవుడు తేజోమయంగా మారుస్తాడు. వెలుగుమయమైన జీవితాన్ని కలిగజేస్తాడు. దేవుని సన్నిధిలో మరి ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడంటే రుచి చూచి తెలుసుకున్నప్పుడే దాన్ని మనము అనుభవించగలుగుతాం. యెహోవా దేవుడు మనం ఈ రోజు ఆయన చూసి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిని బట్టి నీవు ఆయనను తెలుసుకుంటున్నావా? ఆయన తెలుసుకోగలిగావా? ఆయనతో అవినాభావ సంబంధం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటావు కాగానే ఏం చేస్తాం? పారిపోతూ ఉంటాం. ఎక్కడేమొస్తుంది వల్ల, ఏ సంపాదన కలుగుతుంది, ఎంతవరకు జీవించాలి, అది కాదు. దేవుని పరిశుద్ధమైన దినము పరిశుద్ధంగా వాడబడాలి. దేవుని పరిశుద్ధమైన స్థలంలోనే వాడబడాలి. ఆయన పరిశుద్ధమైన మందిరంలోనే నేను ఆరాధించాలి. నా హృదయ వేదన నేను దేవునికి వినిపించుకోవాలి. నీ వేదన వినేవాడు మనుషులు వినకపోవచ్చు, నీ కాపరి వినకపోవచ్చు, నీ సంఘస్థులు వినవచ్చు, నీ స్నేహితులు వినకపోవచ్చు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు అలాంటి స్థితిని లేదు. నీకు నిజంగా తగ్గింపగలిగిన జీవితమే లేని జీవితం మనం జీవిస్తున్నాం. ఎదుటివారితో కలిసే మనస్తత్వం లేని వారిగా మనం జీవిస్తాం. ఎదుటివారిని అభినందించే సంస్కృతే మనలో లేనప్పుడు ఈరోజు నేను విశ్వాసన 30 సంవత్సరాల క్రితము ఒకసారి నేను విజయనగర్ కాలనీకి ఒక ప్రార్థనకి వెళ్ళాము. అప్పుడు కొత్తగా మేము రక్షింపబడ్డాం. మీరు చూస్తారు, జోసెఫ్ కిషోర్ అని ఆయన వాక్యం వస్తుంది టీవీలో. వాళ్ళ మందిరానికి వెళ్ళాం. దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర చర్చ్ మెంబర్ ప్రార్థన అయిపోగానే కలిసి వచ్చి డోర్ దగ్గర నిలబడి ప్రతి ఒక్కరితో కలిసాడు అతను. హల్లెలూయా. అది సమన్వయం. మనము సిస్టర్స్ కలవగానే ఎక్కడో వెనకాల డోర్ నుంచి వెళ్ళిపోతుంటాం. ఎందుకులే పాస్టర్ని కలిసేది, ఎందుకు వాళ్ళతో కలవాలి అంటే, నీలో సమర్పణ ఉందా? అంకిత భావం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఎందుకు పారిపోతున్నావు దేవుని సన్నిధిలో నుంచి? ఎందుకు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు? నిజంగా దేవుని సన్నిధిలో కలిసినప్పుడు కనీసం నీ విషయం చెప్పినప్పుడు ప్రార్థించేవారు ఉంటారు కదా నీకు. కాబట్టి 95% వెనకడో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే కలయికలేని జీవితం. అంటే ఇలాంటి మనుషులు మనకుంటారు. అంటే దేవుని సన్నిధికి వచ్చాం ఎందుకొరకు, నేను వస్తున్న పోవడానికి కాదు, ఎదుటివారితో సమర్పణ కలిగి జీవించిన ఉద్దేశం లేనప్పుడు అది వ్యర్థమే. కాబట్టి అక్కడ అతన్ని చూస్తే మేము నిజంగా ఆశ్చర్యపడ్డాను. అప్పట్లో తెలియదు, దాన్ని గ్రహిస్తున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఎంత తగ్గింపు తనది, ఎంత తగ్గింపుగలిగిన జీవితంతో తను ఉంటున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతివాన్ని కలడము అది ఆశ్చర్యకరము అని చెప్పేసి తను భావించినట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. అందుకని ప్రతి విషయంలో కూడా దేవుడు మన కృపను మనకు దయచేశాడు. ఆయన సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో ఆ కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిని దేవుడు మనకు కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆ చక్కని ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. ఆయన కలిగి జీవించే ఆధిక్యతను దేవుడు మనకు కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ సంతోషము, ఆ సమాధానము ఆయన సన్నిధిలోనే మనకు అనుగ్రహింపబడింది. ఆయన సన్నిధిలోనే ఆనందించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడానికి చూస్తాం. దేవుని సన్నిధి ఎక్కడో దేవుని సన్నిధి మనం గమనిస్తాం. ఏదో మేలు జరుగుతుందంటే పరిగెత్తుకొని వెళ్తారు గంటల తరబడి, రోజుల తరబడి. కానీ నీ దగ్గరున్న దేవుని మందిరంలో ప్రార్థించడానికి ఇంత నిస్సహాయతగా ఉంటావా? ఇంత అశ్రద్ధగా నువ్వు జీవిస్తావా? అంటే దేవుడు అక్కడే గమనిస్తాడు. ఎదుటన్న నీ సహోదరుని ప్రేమింపలేని నీవు కనపడి నన్ను నువ్వు ప్రేమిస్తావా? ఎదుట నీ సహోదరులనే ప్రేమించావు నీవు, ఆ ప్రభుని మనం ప్రేమిస్తామా? అంటే అది వేస్ట్ అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. వ్యర్థమైంది అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించాడు.
ఆజ్ఞను కలిగి ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అనుసరిస్తూ మనం జీవించినప్పుడే దేవుడు ఆ మంచి కృపను మనకు కలుగజేస్తాడన్న సత్యాన్ని మనం గ్రహించాలని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. అందుకని ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో ఆ చక్కని కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిని అనుభవించే చక్కని కృపను దేవుడు మనకు కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దామమ్మా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు వారు ఉమ్. మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అవిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారు, మితాను పవనము కలవారును, అన్ని విషయములలో నమ్మకము అయిన వారునై ఉండవలెను. ఆ. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసవంతులు ఒక ధైర్యము గలవారు. దేవుని సన్నిధిలో చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో తిమోతి చక్కగా రాస్తున్నాడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో చూస్తే తిమోతి పత్రికలు మనం గమనించినట్టయితే మరి ఎన్నో విషయాలు చేశాడు. అనేక విషయాలు వ్యక్తిగతమైన జీవితం దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు విశ్వాస గుణలక్షణాలను కూడా బాగా చెల్లిస్తున్నాడు. 13వ వచనం ఒక మాట అంటారు కదా, పరిచారకులై ఉండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు అంటాడు ఇక్కడ. కాబట్టి విశ్వాసమందు బహుధైర్యం కలిగి ఉండాలట. విశ్వాసంలో స్థిరపడాలి. నా దేవుడు గొప్ప రక్షకుడు, నా దేవుని కన్నా ఆయన్ని బట్టి మనం ఈరోజు గర్వపడాలి. నా దేవుడు గొప్ప రక్షించాడు, నాకు మరణం లేదు, నాకు జీవాన్ని ఇచ్చిన నా దేవుడు. కాబట్టి నా కొరకు నా ప్రభు ఆ కలువరిస్తుల్లో బలియాగంగా అర్పింపబడ్డాడే. ఆ ప్రభుకు నిజమైన దాసుడుగా, నిజమైన ఒక సాక్షిగా నేను జీవిస్తున్నానని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం జీవించాలి. అలాంటి ధైర్యంతో మనం ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా మనం జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన కలిగి మనం కొనసాగుతున్నప్పుడు, అనుసరించి జీవించే జీవితం కొరకు స్థిరపడ్డప్పుడు దేవుడు ఆ కృపను మనకు కలుగజేస్తాడు. ప్రియులారా, ఈరోజు చూస్తున్నాం దేవుని సన్నిధిలో మరి నిన్నటి దినం కూడా మనం ధ్యానించుకున్నాం. మరి పౌలు గారి యొక్క పరిచర్యను ఏ ధైర్యం కలిగి ఉన్నాడు, ఏ ధైర్యంతో దేవుని యొక్క సువార్తను పఠించంటే విశ్వాసము. ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడు, దేవుని సన్నిధిని అనుగ్రహించాడు. ఈరోజు నీవు కూడా ఆ ధైర్యం కలిగి ఆ విశ్వాసంలో స్థిరపడి ఆయన అనుసరిస్తూ జీవించినప్పుడు దేవుడు మంచి కృపను మనకు అనుగ్రహిస్తాడు. చక్కని ఆధిక్యతను దేవుడు చేస్తాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నా మందిరము ప్రార్థనా మందిరము అంటున్నాడు ఈయన. ఆ ప్రార్థనా మందిరంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? కనపడ బాగున్నారా, ఎట్లుంది కాదు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, నీ జీవితం ఏ పాటిదే ఉంటుంది, ఎంతవరకు ప్రభుని కలిగి నేను జీవిస్తున్నా, హత్తుకొని జీవిస్తున్నా అనేది ప్రాముఖ్యమైన అంశంగా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మనం నిజంగా మనం ఆశింపబడాలి అంటే నేను ఏం చేయాలి? ఇక్కడ మన ప్రశ్న, నేను ఆశింపబడాలి అని అక్కడ ఏముంది? ఒక ప్రశ్న గుర్తుమంది. ఏ విధంగా మనం ఆశింపబడతాం? ఎప్పుడు ఆశింపబడతాం? ఎవరి ద్వారా మనము ఆశింపబడతాం అనేది ఈరోజు మనము నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని దేవుని సన్నిధిలో ఆశ ఉంటే మరి ఇక్కడ మొట్టమొదటిగా మనల్ని ఇక్కడ మనము ఫిల్టరైజ్ చేసుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని ఎంతో పరిశీలించి తాగడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం ఏం చేస్తాం? వచ్చే నల్ల నీళ్ళే కాదు కానీ దాన్ని ఫిల్టరైజ్ చేసిన వాటర్ని తాగుతూ ఉంటాం. మరి మనల్ని మనం ఎందుకు ఫిల్టర్ చేసుకోలేము? మనకు కూడా మూడంచెలుగా మనం ఫిల్టర్ కావాలి దేవుని సన్నిధిలో. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ద్వారా మనం చూసేది ఏంటంటే దేవుని సన్నిధిలో నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా? ఫస్ట్ టైం ఇది చేసేదంటే మొదటి స్టెప్ ఏంటంటే నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా? నా జీవితము మహిమకరమైన జీవితంగా ఉన్నానా? దేవుని మహిమపరచేవారిగా నేను ఉంటున్నానా? ప్రియ నా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనందరి గురించి దేవుడు మనసు నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా? ప్రతి ఒక్కరం కూడా మనం ఈరోజు ఆలోచించుకొని నేను నిజంగా దేవునికి మహిమకరంగా జీవిస్తాను. కేవలము నేను చెప్పుకునే రీతిగా నేను క్రైస్తవుని చేతిగానే కాదు, కానీ దేవుని మహిమపరచేవారిగా నేను ఉంటున్నానా అనేది ఇక్కడ మనకు కావాలి. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేస్తుంటే ఆయన చేతిలో ఉంది కాబట్టి పొట్టుగానే వెళ్తుంది, విత్తుగానే ఉండిపోతుండే చూస్తాం. మహిమకరంగా మనం జీవించినప్పుడు ఆయన నిజంగా తప్పెట్టుబడినప్పుడు నిజంగా
ఆ రోజు ఏమేం చేస్తే పొట్టు ఎగిరిపోతుంటుంది గాలికి, మరి నిజంగా విత్తు నిలబడిపోతున్నట్టుగా చూస్తాం. నేను విత్తులాగా ఉన్నానా, పొట్టులాగా ఉన్నానా అనేది ఇక్కడ కావాలా. కాబట్టి నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా, నేను నా జీవితము ఆయన సన్నిధిలో, ఆయన మందిరానికి మహిమ తెచ్చే రీతిగా ఉందా, ఆయన మందిరంలో వాడబడివాడిగా ఉంటున్నానా, ఆయన మందిరంలో సహాయకుడిగా ఉన్నానా, సహాయం చేసే స్థితిలో మేము ఉంటున్నామా అనేది ఇక్కడ మనము నేర్చుకోవాలి. కాబట్టి ఇది మనం పరీక్షించుకోవాలి. నిజంగా ఆ మహిమకు నేను పాత్రన్నా, ఎందుకు దేవుని మహిమను నేను పొందలేకపోతున్నాను, ఎందుకు ఆయన సన్నిధిలో నేను ఆశింపబడలేకపోతున్నాను, ఎందుకు నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, దావీదు అంటాడు, పిడికిడి విత్తనాలు చేతబట్టుకొని చల్లినవాడట, మరి పంట కోసుకొని వాడు వస్తున్నట్టుగా విస్తారమైన పంటను కోసుకొని వస్తున్నాడు, పసలు తీసుకొని వస్తున్నాడు. కారణం ఏంటంటే దేవునికి లోబడినవాడు, దేవుని మహిమపరచేవాడు, దేవుని మహిమలో జీవిస్తున్నవాడు, అభివృద్ధిని పొందుకొని జీవిస్తున్నవాడుగా మనం చూస్తాం. ఒకవేళ నిజంగా మనం చూస్తున్నట్టయితే ఆ మహిమ లేని జీవితాన్ని కలిగి ఉన్నట్టయితే వ్యవసాయదారుడు నిజంగా తన పొలానికి వెళ్తున్నాడు, ఆ విత్తనాలు తీసుకొని తన పొలంలో జల్లుతున్నప్పుడు కొన్ని తోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయాయి. ఇది మన ఆలోచన విధానం కూడా అది ఉంది. రెండోది రాతి నేలలో పడ్డాయి, మరి మొలవడానికి మొలిసాం కానీ దాంట్లో చెమ్మలేదు కాబట్టి ఎండిపోయింది. అంటే మన విశ్వాసం లేదు, అది ఆరిపోతుంది. మూడోది ఏం చేశాడు, గచ్చి పొదల్లో పడ్డట్టుగా చూస్తాం. ఎదిగాయి కాబట్టి గచ్చి పొదలు గొప్ప పెద్దవైనాయి కాబట్టి వాడిని అణచివేసినట్టుగా చూస్తాం. ఆలోచన విధానము ఈ లోక సంబంధమైంది కాబట్టి ఆ ఆలోచన మనల్ని అణచివేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ మరికొన్ని మంచి నేల పడ్డాయి, అవి తన యజమానునికి నూరంతల ప్రతిఫలనిచ్చే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను త్రోవ పక్కన పడ్డానా, రాతి నేల పడినవాడిగా ఉంటున్నానా, లేక గచ్చిపొదల్లో పడిపోయిన స్థితిని కలిగి ఉంటున్నానా? కాదంటే వీటి మించి మంచి నేల పడ్డ విత్తనము తన యజమానునికే నూరంతల ప్రతిఫలాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డ, ఎప్పుడైతే నువ్వు మంచి నేల పడడానికి ప్రయత్నం చేయు, మంచి స్థితిలో జీవించు, మంచిని ఆలోచించి నువ్వు జీవించు, మంచిని కోరి జీవించు, నీ జీవితాన్ని ఆనందదాయకంగా దేవుడు అనుగ్రహిస్తాడు. సంతోషమైన జీవితాన్ని దేవుడిని కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలో గొప్ప కృపను దేవుడు మనకు దయచేస్తున్నాడు మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం పరిశీలించుకోవాలంటే ఫస్ట్ ఫిల్టర్ ఏంటంటే ఇక్కడ అవుతుందంటే, నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా, నేను మహిమకరంగా ఉన్నానా దేవుని సన్నిధిలో, ఆ మహిమకు నేను పాత్రున్నా, ఆయన మహిమ నేను పొందుకోగలుగుతున్నానా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో. నీ జీవితం నీకు కనపడుతుంది. ఒక తెల్లని కాగితం మీద ఒక గీత గీసినట్టుగా నీకు కనపడుతుంది. నీ జీవితం కూడా అంతే. నువ్వు తెల్లగా ఉన్నావా, మచ్చవేయబడిన స్థితిలో నీవు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. రెండోదిగా మనం చూసినట్టే, నేను దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నానా, దేవుని మందిరంలో మరి నమ్మకంగా నేను ఉన్నానా. ఎవరు నమ్ముతున్నారు నన్ను, ఎవరికి నమ్మకంగా ఉన్నాను? తోటి వారికే నమ్మకంగా లేని జీవితాన్ని జీవిస్తాం. కాదు, నమ్మకమైన స్థితి కలిగి నిజంగా ఇతను చెప్తే ఈ పని చేస్తాడు, ఇతని ద్వారా ఇది మనం ఆశించవచ్చు, ఇతని ద్వారా ఇది మనం సెలవించవచ్చు, ఇతను నిజంగా ఈ పనికి యోగ్యుడు అనే స్థితిని కలిగి ఆ నమ్మకత్వాన్ని మనము సంపాదించుకోవాలి. అందుకే దేవుని మందిరంలో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం జీవించే జీవిత విధానాన్ని బట్టే అది మనకు అనుగ్రహింపబడుతుంది. అది దేవుడు మనకు కలిగజేస్తున్నాడని చూస్తాం. ఆ నమ్మకత్వము ఈరోజు మనుషుల మధ్యనప్పుడు దేవుని సన్నిధిలో కూడా 100% మనము నమ్మకంగా ఉంటాం. దేవుని మందిరంలోనే మన నమ్మకం లేనప్పుడు, దేవుని సన్నిధిలోనే అపనమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, దేవుని మందిరంలోనే అబద్ధమైన జీవితానికి మనం జీవిస్తున్నప్పుడు నిజంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటామా? దేవుని సంధానంలో విశ్వాసం కొనసాగుతామా? పరిశుద్ధమైన సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతామా? ఇది మనము నేర్చుకోవాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటారు దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో నమ్మకంగా ఇక్కడ ఉన్నవాడే పరలోక రాజ్యంలో కూడా దేవుని సన్నిధిలో ఉండే కృపను దేవుడు కలుగజేస్తున్నాడు. ఇది సెకండ్ ఫిల్టర్. మనము ఫిల్టర్ చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే శుద్ధి కలిగి జీవించినప్పుడే ఇక్కడ ఏమైంది, మొదటిగా నమ్మకంగా నేను ఉన్నాను అనుకుంటాం. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఆయనకు మహిమకరంగా ఉన్నానా, రెండోది నమ్మకంగా ఉన్నా. మూడోది కూడా చూస్తున్నాం, దేవుని సన్నిధిలో నేను దేవుని మందిరంలో అనేకులకు మాదిరికరంగా జీవిస్తున్నానా, ఆయన మందిరంలో నేను మాదిరికరంగా జీవిస్తున్నానా. మాదిరికరంగా ఉన్నామా దేవుని సన్నిధిలో? క్రీస్తును పోలి మనం జీవిస్తున్నామా?
ఆయనకు మాదిరికరంగా నేను జీవిస్తున్నానా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకంటాడు దేవుని సన్నిధిలో మాదిరికరంగా మనం జీవించినప్పుడే దేవుడు నిజంగా ఇక దీన్ని బట్టి మనకు సాక్ష్యాన్ని ఇస్తాడు. దీన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. దీన్ని బట్టి మనకు అక్కడ మార్క్స్ వేస్తూ ఉంటాడు అక్కడ. అది లేనప్పుడు మనకేందంటే గుండు సున్నానే. మరి ఈ 3 కూడా మనలో లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏందంటే నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా అనేది, ఆయన మహిమకు పాత్రగా నేను జీవిస్తున్నానా, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నానా, మూడోది మరి దేవుని సన్నిధిలో మాదిరికరంగా అనేకులకు మాదిరికరంగా నేను జీవిస్తున్నానా. మనల్ని బట్టి ఇతరులు రక్షింపబడాలి. మనల్ని బట్టి ఇతరులు విశ్వాసంలో స్థిరపడాలి. మనల్ని బట్టి ఇతరులు దేవుని సన్నిధికి రావాలి. ఆ విధంగా ఉంటున్నామా? అది మన మాదిరికరమైన జీవితం. ఆ మాదిరికరమైన జీవితం కొరకు మనం సిద్ధపడాలని దేవుని చెప్తున్నాడు. కాబట్టి మనం అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానీ నా ప్రార్థన దేవుడు వింటలేడు అంటాం. నా ప్రార్థన ప్రతిఫలం లేదు అనేసి అనుకుంటాం. మన ఈ మధ్యలో దేవుని సన్నిధిలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు క్రైస్తవులు, దాదాపు 55 సంవత్సరాలు, రిటైర్మెంట్ ఒక 2 సంవత్సరాలు ఉందట. చేసేసి అనేటప్పుడు పాస్టర్ గారు అంటే జనరల్గా అక్కడ ఉన్నప్పుడు తెలుసు వాళ్ళకు, అయ్యా నా కొడుకు సంబంధం కుదరట్లేదు, నా కొడుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, మా కుటుంబంలో నిజంగా సమాధానం లేదు, ప్రార్థన చేయండి అంటే, మీ కొడుకు రక్షింపబడ్డాడమ్మంటే రక్షింపబడ్డాడయ్యా. నీ కొడుకు మందిరానికి వస్తాడా? లేదా ఎప్పుడో జ్ఞాపకం వస్తాడు, లేకుంటే లేదు, సరిగ్గా రాడు. మరి అతను నిజంగా దేవునిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడా? 3 విషయాలు నేను అడిగినప్పుడు లేదు అని చెప్పి, కుటుంబంతో కూడా ఉండరు, రాత్రి ఎప్పుడో వస్తాడు, కొన్ని వ్యసనాలే వేరే ఉన్నాయి, రకరకాలు ఉన్నట్టే. కానీ నీ కొడుకు మారు మనసు పొందినప్పుడు నీ కొడుకు ప్రార్థన చేస్తాం, మీరు కూడా చేయండి. కానీ అతని జీవితము సమర్పణ లేని జీవితం కలిగి ఉన్నప్పుడు, ఎవరికి కలిగి ఉండాలో సమర్పణ? క్రీస్తు యేసుకు సమర్పణ కలిగి జీవించినప్పుడే అతని జీవితం బాగుపడుతుంది. నటనా జీవితం బాగా జీవిస్తాడు, నటన బాగా చేస్తాడు, ఒక విశ్వాసగా ఇది అవుతాడు, తను తాను హెచ్చింపుకునే స్థితిని కలిగి ఉంటాడు అని చెప్పినప్పుడు ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు ఒకరోజు కనికరిస్తాడు, అతని మనసు మారాలి, అప్పుడే అతని జీవితం స్థిరపడుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, ఈ విధంగా ఎన్నో కుటుంబాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు అయోమయమైన స్థితులు ఉన్నారు. ఎంతోమంది దేవునికి లోబడి జీవితం ఉంటాం. ఎందుకంటే మేము క్రైస్తవులము, క్రీస్తు నామాన్ని అబద్ధపరుస్తున్నారు, అవమానపరిచే రీతిగా జీవిస్తున్నారు. నెలల తరబడి దేవుని మందిరాన్ని మర్చిపోతారు, దేవుని వాక్యాన్ని మర్చిపోతారు, దేవుని సన్ని మర్చిపోతారు, దేవుని బిడ్డను ఆదరించి వారితో పలకరింపలేని జీవితానికి ఉంటారు, సమర్పణ లేని జీవితాన్ని కలిగి ఉండే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇలా కనపడుతూ ఉంటారు. కాదు కానీ మనము దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు అంటాడు. అందుకని దేవుడు మన ప్రార్థన వింటలేడని, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని, దేవుని సన్నిధిలో నాకు జవాబు రావట్లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు నిజంగా దేవుని సన్నిధిలో చూస్తే ఇర్మీయా గ్రంథము 33:3 అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన రహస్యాన్ని నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడు. నాకు మొరపెట్టుము అంటున్నాడు. అడిగినప్పుడు దేవుడు మన మొరను వినడా? మన మొర వినడానికే సిద్ధంగా ఉన్నాడు, మన ప్రార్థన వినడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థిస్తున్న వారిగా ఉంటున్నామా? కానీ నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది అండి. మరి కొంతమందిని చూస్తాం, దేవుని సన్నిధిలో చూసినట్టు, అయ్యా ఇట్లున్నాం, కొన్ని రోజులు కానీ అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదు అంటారు. పెళ్లి గురించి తిరిగిదేగానే అప్పుడు సంఘాన్ని మర్చిపోతారు, సంఘస్థులను మర్చిపోతారు, కాపులను మర్చిపోతాం. అప్పుడు వరకు ఏమైపోయిందంటే లోకంతో కాదు, వాళ్ళు అక్కడ ఉంటాయి, పైకి చూస్తే వాళ్ళ దృష్టి అలాంటి అహంకారమైన భావంతో మనుషులు ఉండేవారు ఉంటారు. దేవుడు మనం ఎట్లా చేస్తున్నాడు కాబట్టి అన్నీ గమనిస్తున్నాడు దేవుడు, మనల్ని అన్నీ చూస్తున్నాడు, అన్నిటి కూడా దాన్ని ప్రతిఫలన ఇచ్చేవాడు దేవుడు అనేసి నమ్మాలి. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మొరను వినేవాడు, మన ప్రార్థన వింటున్నవాడు. అందుకే ప్రవక్త అయిన యేషయా ఒక చక్కని మాట అంటాడు దేవుని సన్నిధిలో చూస్తే, యేషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. చాలమ్మా ఉన్నది. ఒక మాట అంటాడు,
రక్షింపనేరక ఇన్నున్నట్లు యెహోవాసము కూర్చగల. నేను రక్షించడానికి ఆయన హస్తాలు చిన్నవైనయా, కూర్చగలిగిన హస్తాల? ఆయన ఆకాశం నుండి తన హస్తాన్ని కింది వరకు ఈ ఆలయం వరకు చూపించగలడు. రక్షింపనేరకైనట్లు యెహోవాసము కూర్చకలేదు. విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కలదు. చెవిటివాడ దేవుడు కాదే. విననేరకైనట్లయినా నిజంగా ఏమంటాడు ఇక్కడ? విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ఎక్కడొస్తున్నాయి? ఈ మూడో మనలో లేనప్పుడే అవి మన దోషాలుగా పరిగణిస్తాం. చివరిగా మనం చూస్తే దేవుని సన్నిధిలో ఆయన మందిరం గురించి ఈరోజు ధ్యానించాం కాబట్టి ఆయన మందిరంలో నిత్య సంతోషము సమాధానం మనకు అనుగ్రహింపబడింది. ఆయన సన్నిధిలో సంతోషించే కృపను దేవుడు మనకు కలిగజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆనందభరితమైన జీవితాన్ని ఆయన మందిరంలో మనకి ఇచ్చాడు. సంతోషించి ఆనందించే కృపను దేవుడు మనకు కలిగజేశాడు. కాబట్టి ఇక్కడ అంటాం దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో నేను చిరకాలము ఉండాలని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అయ్యా ఈ వారం రోజులు నీ మందిరం కాదు, చిరకాలము నీ మందిరం నేను ఉండాలయ్యా అని ఆశ కలిగి దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? తప్పకుండా విన్నాడు. అందుకంటాడు దేవుని సన్నిధిలో చూసినట్టయితే మరి ఇక్కడ ఏమంటాడు? మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను అంటాడు ఇక్కడ. కాబట్టి మన దోషములన్నీ కూడా మనకు మన దేవునికి అడ్డంగా వచ్చాయి. ఏంటంటే మనకు దేవునికి మహిమరంగా లేము, ఆయన మందిరం నమ్మకంగానూ లేము, అనేకులకు మాదిరికరంగానూ ఉండని వారికి ఆయన నిజంగా మన దోషంలో అడ్డుగా వచ్చినాయి. వీటిని కలిగి మనం జీవించినప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఆయన సమాధానం ఇక్కడ చేస్తాడు. అందుకంటాడు దేవుని మీ పాపంలో ఆయన ముఖమునకు మరుగుపరిచేని కనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి పాపంలో మరుగుపరిచాయి, అడ్డుగోడగా వచ్చినాయి కాబట్టి ఆయన ఆలకిస్తలేడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా మనము ఇక్కడ ఆలోచించాల్సి ఏంటి అంటే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో నేను ఏ విధంగా జీవిస్తున్నాను అనేది ప్రాముఖ్యంగా ముందు మనము నేర్చుకోవాలి. అందుకే అంటాడు ప్రభు సన్నిధిలో మరి ఆయన సెలవిస్తున్నాడు కదా, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధానంలో ప్రభు మనం సెలవిస్తున్నాడు. అందుకంటాడు దేవుని సన్నిధిలో మనం గమనించినట్టయితే మరి ఆయన సన్నిధిలో సంతోషభరితమైన జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన హృదయము తేట తెల్లగా మార్చుకోవాలి. తేట తెల్ల దాంట్లో వేరే ఆలోచన విధానం అనేది మనలో ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకంటాడు దేవుని సన్నిధానంలో దేవుడు ఆ కృపను మనకు కలిగజేశాడు. ఆయన సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో మనం గమనిస్తున్నాం. ఆ చక్కని ఆధిక్యతను దేవుడు మనకు కలిగజేసి ఆయన సన్నిధిలో ఆనందించి సంతోషించే కృపను మనకు కలిగజేశాడు. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం సంతోషించాలి, ఆనందించాలి. అందుకే ప్రభు అంటాడు, ఇక దేవుడు మనందరినీ నిలగొట్టాడు. రూకలు మార్చేవారు బలను గువలను అర్థిస్తుంటూ నా మందిరము ప్రార్థనా మందిరము, నా మందిరము ప్రార్థనా మందిరము మరి కాబట్టి అనబడినని కాబట్టి దేవుని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రార్థనా మందిరంలో మనం ఉంటున్నప్పుడు నిందారహితలుగా ఉండి తేట తెల్లగా ఆయన సన్నిలో ఉండి ఆయనతో రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకొని ఆయనకు మహిమకరంగా జీవించే కృప కొరకు మనము సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఏ రీతిగా ఉంటున్నాను? నేను నిజంగా సంతోషంతో ఆనందంతో అవుతున్నానా? గిలక చప్పెట్లతో ఆయన సన్నిధికి వెళ్తున్నానా? ఆనందభరితమైన స్తుతిగానాలు పాడుచు దేవుని మందిరానికి వెళ్తున్నానా? అప్పుడే మనం ఆనందభరితమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకు కలిగజేస్తాడు. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు, మీ పరిశుద్ధమైన మీ పాదాలను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకున్నాం. మహిమగల మా దేవుడు, కృపగల మా దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ప్రభా నీ సన్నిధిలో ఉండే యోగ్యత మాకు దయచేస్తావు. ఈ శుభదినాన్ని బట్టి తండ్రి మీకు వందనాలయ్యా. ఈ దినాన్ని చూడలేక, ఇది ఆనందాన్ని పంచుకోలేక ఈరోజు నీ పరిశుద్ధమైన ఆలయంలో పొందిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా. మరికొందరైతే లోకాన్ని విడిచిపోయిన వారు ఉన్నారు, మరికొందరైతే అనారోగ్యాలతో బాధలతో ఉన్నారు. మేము వారికంటే శ్రేష్టము ఎంత మాత్రం కాదు, కానీ కేవలం మీ దయా సంకల్పము చెప్పున, మీ ఆశీర్వాదాలు చెప్పున ప్రభా మమ్మల్ని సజ్జలేపి సహించి మా ఆయుష్ను పొడిగించి నీ సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేసినందుకే నీకు వందనాలు. మేము ధన్యులమయ్యా. ధన్యకరమైన జీవితాన్ని మాకు ఇచ్చాం. నీ మందిర ఆవరణలో ఒక రోజు గడప అది 1000 రోజుల కంటే కూడా శ్రేష్టం. ఆ శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు పొందే కృపను మాకు దయచండి. నీ సన్నిధిలో ఉన్న మా అందరిపై ఆ శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి
ఇది మొదలుకొని నిరంతరం నీ సన్నిధిలో నమ్మకంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని మా ప్రభు మీ పాదాల సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభు. ఆశించి విత్తబడిన నీ జీవం గల మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని నెమరు వేసుకుంటూ నీ మందిరంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న ఆహాన్ని తీసివేయండి. మాలో ఉన్న నా తండ్రి తగ్గింపుతనం లేని జీవితాన్ని తీసివేసి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదసంలో జీవించే కృపను మాకు దయచేయమని మా ప్రభు మీ పాదసంలో ప్రార్థిస్తాం. ఒకరికొకరు మేము లోబడి జీవించే కృపను దయచేయండి. మా తోటి వారిని ప్రేమించే ఆధిక్యతను మాకు దయచేయమని ప్రాముఖ్యంగా ప్రభా నీ మందిర ఆవరణలో మేము ఏక మనసు కలిగి నేను ఆరాధించే బిడ్డలు ఉండే కృప దయచేయమని మమ్మల్ని మేము నా ప్రభా ప్రేమించుకునే కృపకు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.